దయచేసి నన్ను మోక్షగామం చేయండి. ఇంకా మాకు పిల్లా పాపలు లేనే లేరు. చూడవలసిన జీవితం ఇంకా చాలా ఉంది. దయచేసి మా ఇద్దరిని వదిలేయండి స్వామి. ఏంటయ్యా మాస్టారు ఊరికా నీ నస? నీకు పెళ్ళయ్యాకే ఈ డ్రెస్ వేయించారు, మరి నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి? వీళ్ళందరూ కలిసి ఒక బృందంగా తయారై నన్ను మృదంగా వాయించేలా ఉన్నారు. చూడండి భక్తులారా, ఇదంతా నేను మీకోసమే చేస్తున్నాను. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. నేను మాత్రం పెళ్లి చేసుకున్నానా? లేదే. సంసారం చేస్తున్నానా? లేదే. మొన్నేగా స్వామి ఘనంగా చేసుకున్నారు. అది రియల్లో కాదు, పర్సనల్ శుద్ధం. నేను కూడా మీతో పాటే కాషాయాన్ని ధరించాను, కషాయాన్ని తాగుతున్నాను. నువ్వు తాగేది బ్రాందీ కదా, కషాయం అంటావేంటి? అబ్బా చిట్టే, ఈ కమండలంతో కొట్టానంటే కాశ్మీర్ లో పడతావు. అక్కడికి దత్తుడు వస్తాడా? దత్తుడు కాదు, తీవ్రవాది వస్తాడు. ఓహో, ఆ గెటప్ లో వస్తాడా? అబ్బో ఎన్ని తెలివితేటలో. అట్ట ఆనుండానో లేదో అట్ట అలుగుపోతుండే చిట్టే. చిన్నప్పటి నుంచి అంతే. అన్నం బదులు సున్నం తింటే నోరు పొక్కి కడుపు పండిద్ది. ఊరుకో తాయారు, అప్పుడే కడుపు పండడం ఏంటి? దత్తుడితో ఫస్ట్ పెళ్లి చూపులు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత ఛీ, నాకు సిగ్గేస్తుంది బాబు.